ఎవడండి ఆయన కష్టపడి తెలుసుకొచ్చిన కూడా ఉపయోగం లేదు. ఆయన వాళ్ళ మీద కూడా కేసు పెట్టేదండి. వాళ్ళకి ఏ పర్మిషన్ ఇవ్వకుండా ఏది చేస్తా అన్న కూడా చేయకుండా చేస్తున్నారు. లాయర్లు వచ్చి లాయర్లు ఏంటండి లాయర్లు తెలుసా ఏం తెలుసు చదువుకుందామండి ఎండకు పని చేసుకొని బతికేవాళ్ళం. డబ్బులు ఇవ్వకుండా కూలీలకి 5 లక్షలు ఇవ్వాలి. కేసు కట్టాము సార్. మొత్తాన్ని తీసుకొచ్చారు ఏం పరిస్థితి 10 లక్షలు చిన్న విషయం చట్ట ప్రకారం వెళ్తుంది. ఓకే సార్ మాకే అభ్యంతరం లేదు. పరిష్కారం అయితే సార్ నిలబడితే పరిష్కారం అయింది. పరిష్కారం అయింది సార్. రైతు పరంగా వింటాను సార్. మీకు సహకరించడానికే ఉన్నాం. సహకరిస్తాం కూడా విను. ఒక ఎస్ఐ వాడు దొంగ నా కొడుకు వేసేది దాని మీద కేసు. వాడు దొంగ నా కొడుకు మాట్లాడు కూర్చోండి మీ కుటుంబాల్లో సమస్య పరిష్కారానికి వచ్చినట్టు నువ్వు మాట్లాడటంలా మేము మాట్లాడే వాళ్ళే
అమ్ముకున్నారని డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిన ఒక ఎస్ఐ స్టేషన్ అండి. బయటికి వెళ్ళిపోయాడు. మా పరిస్థితి ఏంది? మా డబ్బులు ఏడ నుంచి వస్తాయి? ఎవరు వాళ్ళకి ఇస్తారు? ప్రభుత్వం ఏదో చేయాల్సిందే. మాకు ఏదో చేసి చేయకపోతే మేము చచ్చిపోతాం రోడ్డు మీద. ఇవాళ వదిలేసిన వాళ్ళు రేపైనా వదిలిపెట్టాం మేము. ఇవాళ ఒక 10 మంది వచ్చారు అనుకున్నారేమో, రేపు 100 మంది వస్తాం. లేకపోతే మా ఊరు వస్తాం, కానీ వాళ్ళని మరికి వదిలిపెట్టాం. వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఆస్తులు ఏంటంటే ఇలా కూలలో డబ్బులు కట్టుకోవాలా? ఇలా చుట్టూ తిరుగుతున్నారు. ఏమని చెప్పుకోవాలి? స్టేషన్ లో ఏదో పర్మిషన్ పోలీస్ స్టేషన్ వచ్చే సామాన్యులు చదువు లేని వాళ్ళు రైతులు స్టేషన్కి వచ్చి రైతులకి అసలు న్యాయం జరగట్లా. పైనుంచి ఫోన్ చేస్తే డబ్బులు ఇచ్చే వాళ్ళకి చేసే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. పేద రైతులకి చదువు లేని వాళ్ళు వచ్చే స్టేషన్లో అసలు న్యాయం జరగట్లేదు. ఏం చేయాలి? డబ్బులు పోయి ఇప్పుడు 4 రోజులు దొంగవారికి అమ్మట లాయర్లు కూడా చదువుకొని రైతులకు న్యాయం చేస్తాం లేదు. రైతులు ఏం చేస్తారంటే ఎండకే కష్టపడి రైతు పండించి దేశానికి రైతు అన్నాడు. నాకు డబ్బులు ఇవ్వాలా, 15 లక్షలు చిల్లర ఇవ్వాలి. నాకు వాడు నమ్మించి మోసం చేశాడు. కూలోళ్ళు రైతు నుంచి వచ్చి 4 అప్పేం పడుతున్నాం. ఎప్పుడు సమాధానం లేక ఏం చేయాలి? పరిస్థితులు ఉన్నా నా కొడుకోవాలి తెచ్చి ఇవ్వాలా, తెచ్చి ఇచ్చిన వాళ్ళు చేసిన పని అది. నేను ఏ బాధపడాలా? ఇంట్లో ముందే సావాలా? ఏం చేయాలి? నా పరిస్థితి నేను ఉన్న పరిస్థితి ఉండాలి. 3 రోజులు కాకుండా నేను 3 రోజులు కూడా కాకుండా నేను నా పరిస్థితి న్యాయం జరగాలి. ప్రతి ఒక్క రైతు కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు దాకా కష్టపడ్డారు, చేశారు, ఆ కూలోళ్ళు కట్టుకోలేక వాడికి ఎమ్మని ఇస్తారని ఆశతో వేస్తే వాడు మొత్తం తీసుకొని వెళ్ళిపోయి తిరుపతి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడండి. మేము ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. వాళ్ళ ఇంటి మొత్తం తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత పోలీసులు సంప్రదిస్తే సార్ ఏదో చేద్దామని చెప్పి వాళ్ళు అడిగితే మేమే ఖర్చు పెట్టుకుని ఎస్ఐ గారితో మాట్లాడుకొని తీసుకొచ్చాము. ముద్దాన్ని తీసుకొచ్చి ఇంట్లో 70 లక్షలు అని చెప్పాడు. ఆ ఇంట్లో 70 లక్షలు మాకు ఇవ్వాలిగా. అన్నదమ్ములు ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళిద్దరికి కాడ డబ్బులు ఉన్నాయి. డబ్బులు పక్కకి సైడ్ వేసుకున్నారు. సైడ్ వేసుకుని మేము అప్పులు తీసుకున్నాం అన్నారు. మిరపకాయలు తీసుకుపోయి మా డబ్బులు మాకేమైంది? నీ లాభం నువ్వు తీసుకో, మా డబ్బులు మాకి. నువ్వు 13 ఏళ్ళు అన్నావు. 11 ఏళ్ళ కాడికి మాకు రైతుకి మేము అవసరం కట్టుకోవాలిగా. నీలాగా పారిపోవడం లేవుగా రైతుకి. కూలోళ్ళు వచ్చి ఇళ్ళ కాడ ఉన్నారండి. ఏం చెప్పుకోవాలి? ఇది రోజు పొద్దున్న స్టేషన్ కాడికి రావటం, సార్ ఏమైంది సార్ అని అడుగు. ఎస్ఐ గారు కొద్దిగా పట్టించుకుంటే పెట్టారు, సెక్యూరిటీ కింద వేసారంట. ఇంకేం చెప్పాలి మేము? మాకు న్యాయం ఏదైనా కూలోళ్ళు పొరుగు నుంచి తెప్పించి కూలాలు చేత మిరగాలు తెప్పించు 3,20,000 కూలి. వాడు కాయ చేసుకొని పోయిండు. తెల్లారో 2వ రోజు ఇస్తానని ఇంకంతే. రేపిస్తా మాపిస్తా రేపిస్తా అంతే. ఆ కూలీలే మా ప్రాణాలు చేస్తున్నారు. మా ఇళ్ళ చుట్టూ తీసుకున్నారు పొరుగు కూలోళ్ళు. అట్టా 320 మంది పోటీ చేసుకోండి. 4 లక్షలు 5 లక్షలు కూలోళ్ళు మొత్తం పోటీ చేసుకొని పోయింది. పొరుగులో చూసే మా ఊళ్ళో వాడిని దేవుడానికి వచ్చాడు. అప్పు చెప్పింది 10 రోజులు అప్పు చెప్పి పిల్లలు మొదలు తిరుగుతున్నారు. మగోళ్ళు సందించకుండా వాడేడో వాడికో పోయిందని చెబుతారండి. వాడికి అప్పించినట్టు వీళ్ళు చేసినందుకుంది. మా ఇంట్లో రాజా ఓట్లు వచ్చినప్పుడు మా ఇంట్లో కావాలా? వేసరమ్మ సంతనపల్లి వేసరమ్మ. మా ఇంట్లో కోసం కాదు స్టేషన్లు ఉంది, కొండాల కోసమేనా?
రైతుల కింద అల్లాడిపోతుంటే రైతులు పంటక అయ్యా ఒక రైతు కోరుకునేది ఏంటంటే ఇప్పుడు కష్టపడ్డారు చేశారు ఆ కూలీలు కట్టుకోలేక వాడికి ఎమ్మెల్యే ఇస్తాడని ఆశతో వేస్తే వాడు మొత్తం తీసుకొని వెళ్ళిపోయి తిరుపతి వెళ్తున్నానని చెప్పేసి ఐపీ వెళ్ళిపోయాడండి. మేము ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. వాళ్ళ ఇంటి మొత్తం తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత పోలీసులు సంప్రదిస్తే సార్ ఏదో చేద్దామని చెప్పి వాళ్ళు అడిగితే మేమే ఖర్చు పెట్టుకొని ఎస్ఐ గారితో మాట్లాడుకొని తీసుకొచ్చాము. మొత్తాన్ని వేసుకొచ్చి ఇంట్లో 70 లక్షలు చెప్పారు. ఆ ఇంట్లో 70 లక్షలు మాకు ఇవ్వాలిగా. వాళ్ళ తమ్ముడు కాస్తుంది. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళిద్దరికి కూడా డబ్బులు ఉన్నాయి. డబ్బులు పక్కకి సైడ్ వేసుకుని మేము అప్పులు తెచ్చుకున్నాం అన్నారు. ఒక రైతు గారు మిరపకాయలు తీసుకుపోయి మా అమ్ముకొని మా డబ్బులు మాకేమైంది నీ లాభం నువ్వు తీసుకో మా డబ్బులు మాకు 13 ఏళ్ళు ఉన్నావు. 11 ఏళ్ళ కాడికి మాకు రైతుకి మేము అవుతాం కట్టుకోవాలిగా. నీలాగా పారిపోవటాలు లేవుగా రైతుకి. కూలీలు వచ్చి ఇళ్ళ కాడ ఉన్నారండి. ఏం చెప్పుకోవాలి? ఇది రోజు పొద్దున స్టేషన్ కాడికి రావటం సార్ ఏమైంది సార్ అని అడుకోవడం సాయంత్రం నాకు కూర్చోలేదు. ఏమన్నా ఉపయోగం ఉందా?